హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుంబాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శంకు పూలతో టీ చేసుకోబోతున్నాము. చూసారు కదా, ఇలా ఉంటాయి ఈ పువ్వులు, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పూలను శుభ్రంగా కడుక్కొని వీటికి ఇలా ఉంది కదా గ్రీన్గా, ఇవి తీసేయాలి. కాడలు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని సరిపడా నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 గ్లాసులు తీసుకున్నాను, చిన్న గ్లాసులు. ఇలా మరుగుతున్నాయి కదా, ఇట్లా మరిగేటప్పుడే దీనిలో కొంచెం చెక్క, అల్లం తురుము వేసి 1 నిమిషం తర్వాత ఈ పూలు కూడా వేసేయాలి. ఇవి బాగా ఉడకనివ్వాలి. ఈ పూలల్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నిద్ర రాని వారు ఈ పూలు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. డిప్రెషన్ ఉండే వాళ్ళు ఇది తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో మీరు ఈ డ్రింక్ తీసుకుంటే మీ చర్మం బాగా ముడతలు లేకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిగించుకోవాలి. ఇంకొక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి. ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని పూర్తిగా దానిలోకి వస్తాయి. అలా ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఈ నీళ్ళు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకోవాలి. దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. మనం తీసుకొని ఇలా వడకట్టుకోవాలి. పువ్వులన్నీ వడకట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసులో నిమ్మకాయ ఇలా స్క్వీజ్ చేసుకుంటున్నాము. నిమ్మకాయ స్క్వీజ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని తీసేయాలి. చూడండి, ఇప్పుడు ఇదేమో లెమన్ పిండుకుంది, ఇదేమో లెమన్ పిండుకోకుండా అలాగే తయారు చేసుకున్నాము. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా, చూస్తేనే తాగాలనిపిస్తుంది కదా. అంతేకాదండి, హెల్త్ కూడా ఎంతో మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మా పాప ఐస్ క్యూబ్స్ వేస్తేనే తాగుతానంటుంది. తన కోసం ఐస్ క్యూబ్స్ వేస్తున్నా. ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్ అయిన రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీరు కూడా ఎలా ఉందో మాకు కామెంట్స్ లో చెప్పండి. మా ఈ కలర్ఫుల్ టీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.